హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7:35 అయితే అవుతుంది. ఇప్పుడే నేనైతే లాడ్జ్ నుంచి హోటల్కి వచ్చాము టిఫిన్ చేద్దామని. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మీరు పార్ట్ 1 వీడియో అయితే చూడండి. చూస్తే మీకు కంటిన్యూషన్ అర్థమైపోతుంది. కామెంట్ బాక్స్లో ఐకాన్స్ అయితే వీడియో లింక్ ఇస్తాను. సో గైస్, మా బాబాయ్ అయితే టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తారు. మా బాబాయ్కి అయితే వచ్చేసింది సాంబార్ ఇడ్లీ. మా బాబాయ్ సాంబార్ ఇడ్లీ తింటూ దాని కూడా వీడియో తీసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో దాన్ని అప్లోడ్ చేసుకున్నాను. నాకైతే టిఫిన్ అయితే ఇప్పుడు వచ్చేసింది గైస్. టిఫిన్ వచ్చేసి నాకు దోశ విత్ చట్నీ ఇంకా కానిచ్చేయాలి. ఇప్పుడు తినేసి మళ్ళీ కొంచెం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో గైస్, మాకైతే టిఫిన్ అయితే చేయడం అయిపోయింది. టిఫిన్ చేసేసి ఇప్పుడైతే మేమైతే లాడ్జ్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు లాడ్జ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మనం తెలిసింది కదా, విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాం. విజయవాడ అమ్మవారిని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్, ఇప్పుడైతే నేనైతే విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే బయటికి వెళ్ళాను. ఇప్పుడే ఆటోలో లాడ్జ్ నుంచి బయటికి రాగానే ఎలా వెళ్ళాలో నాకైతే ఊరికైతే ఐడియా లేదు చాలా వరకు అయితే. మేము ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు డైరెక్ట్ బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళడానికి బస్సు ఉంటుంది కదా, గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే బస్సు. ఆ బస్సు అయితే ఎక్కి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో తెలియక ఇప్పుడు ఆటో అయితే ఎక్కాము నేను మా బాబాయ్ అయితే. ఆటోకి వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక మనిషికి 20 రూపీస్ అంగా, అంత దగ్గరికి కలిపి 40 రూపీస్. ప్రజెంట్ మనం అయితే కృష్ణా బ్యారేజ్ నుంచి అయితే వెళ్తామని అయితే చెప్పారు ఆటో పరీక్షను అయితే. చూద్దాం ఫ్రెండ్స్. మా బాబాయ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసుకు చాలా బిజీగా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము కృష్ణా బ్యారేజ్లో ఆ రూట్ అయితే ఎంట్రీ అవుతున్నాం. ప్రజెంట్ అయితే గైస్, కృష్ణా బ్యారేజ్ రూట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నామని చెప్పాం కదా, ఇదే కృష్ణా బ్యారేజ్ రూట్ అయితే. ప్రజెంట్ అయితే మన కనకదుర్గమ్మ దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఆటో అయితే పైకి అలౌ ఉంది కదా, మీ అందరికీ కూడా తెలిసిందే. ఆటో అయితే పైకి అలౌ ఉంది కాబట్టి మనం అయితే రోడ్డు మీద సైడ్కి అయితే ఆటో ఎవరైతే మనం దింపుతా అన్నారు కాబట్టి మనం అక్కడ దిగేసి రోడ్ క్రాస్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? గైస్, ఇప్పుడైతే మనమైతే రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు మీదనే ఇప్పుడు ఆటో ఎవరైతే మనం డ్రాప్ చేశారు. మనం టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయడం అంటే ఎంబడి అయితే వెహికల్స్ అయితే వస్తున్నాయి, క్రాస్ చేసే అవకాశం ఇస్తున్నాయి. ఇటుపక్క క్రాస్ చేశాక మీరు చూస్తూనే ఉన్నారు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది, ఎంత వెహికల్స్ వస్తున్నాయి అనేది. ఎందుకు అనేది నేను కవరకు మీకు పోయేటప్పుడు అయితే నేను చెప్తాను వివరంగా. ఇప్పుడైతే మన రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది. నేనైతే క్రాస్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇప్పుడైతే మనం కనకదుర్గమ్మ దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ రూట్లో బస్సు కూడా వెళ్తుంది, కార్లు కూడా వెళ్తాయి, బైకులు కూడా వెళ్ళొచ్చు. కానీ బైకులు లోపలికి వెళ్ళాలంటే దానికి 50 రూపీస్ అమౌంట్ పే చేయాలంగా. కార్కి అయితేనేమో 100 రూపీస్ పే చేయాలంగా. మనము స్పెషల్గా మన వెహికల్ తీసుకొని బైక్ వెళ్ళాలంటే. సో గైస్, ఇది వచ్చేసి కృష్ణా బ్యారేజ్ బ్రిడ్జ్ అండి. కృష్ణా బ్యారేజ్ పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్లో గుంటూరు నుంచి విజయవాడకి తెలాని అటు వెయ్యి వెహికల్స్ అయితే ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తాయి గైస్. వీడియో చాలా లెందీ అయిపోతుంది కానీ గాయస్, నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఎందుకనేది వీడియో చాలా లెందీ అయిపోతే మీకు చూడాలని బోర్ కొడుతుంది కదా. గాయస్, మనం ఇక్కడ టర్న్ అవ్వకుండా మీకు ఎగురుగా అయితే బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డులు ఏంటంటే పైన కొండలు ఉన్నాయి కదా, ఈ గోడలకు అదే ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ దగ్గర నుంచి అయితే నడవగాని ఆ బోర్డులో కాస్తారు. ఎందుకంటే పైనుంచి కొండలు పడే అవకాశం ఉంటుంది, రాళ్ళు అవన్నీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ఈ వాల్ దగ్గర నుంచి నడవగని చెప్పారు. ఎవరైతే విజయవాడకు వస్తారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను, విజయవాడకు వచ్చినప్పుడు ఇక్కడ దగ్గర నుంచి అయితే నడవకండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నాం విజయవాడ పైకి తీసుకొచ్చే గవర్నమెంట్ బస్సెస్ అయితే మనం చూస్తున్నాం కదా, ఆ బస్సు ఇది గైస్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ పబ్లిక్ ఉంది. ఆ పబ్లిక్ ఏం లేవు కదా, ఇది వచ్చేసి దర్శనం లైన్ గైస్, ఫ్రీ దర్శనం లైన్ అంగాకైతే.
కాబట్టి నేనేమనుకున్నాను అంటే 10-20 మినిట్స్ దర్శనం అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ తర్వాత ఇక చూసాక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా దర్శనం అయిపోదని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్స్ అయితే లోపలికి అలౌడ్ లేవంగా. కాబట్టి లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోనైనా వెళ్ళొచ్చని అన్నారు. కాబట్టి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను గైస్. మళ్ళీ దర్శనం అయిపోయినాక మీకు విజయవాడ మొత్తం చూపిస్తాను గైస్. హాయ్ గైస్, ఇప్పుడైతే మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1 అవర్ పడుతుంది అనుకున్నాను, హాఫ్ అన్ అవర్లో పంపించారు. గుడిలో ఉన్న దేవాలయంలో ఉన్న పోలీస్ సిబ్బంది ఏదైతే ఉంటుందో వాళ్ళు తొందరగా పబ్లిక్కి పంపించారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్ ఏంటి అంటే నేను ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు విజయవాడ దేవాలయాన్ని నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. నేను ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్ళాక పబ్లిక్ అనేది కొంచెం క్లియర్ అవుతుంది అని చెప్పి మా ఫ్రెండ్ చెప్తున్నారు. ఎందుకంటే బయటనే ఉన్నారు వాడైతే. అది చెప్తున్నారు. కాబట్టి బయటికి వెళ్ళి అక్కడ నుంచి కెమెరాలో, ఫోన్లో కాకుండా కెమెరాతో నేను మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను గైస్. ఓకేనా, కెమెరాలోకి క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నేను కెమెరాలోకి చూపిస్తాను. చూడండి. ఎవరైతే విజయవాడ చూడలేని వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చూపిస్తాను, చూసాను. అలాగే విజయవాడకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి గైస్. ఓకేనా, చూడండి ఎంతమంది దర్శనం కోసం నాకు వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ ఉంది. చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఇదే 2023 జనవరిలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడికి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫోటోలు వీడియోలు తీసుకుని చాలా బిజీ ఉన్నారు. మరి వాళ్ళకే అంత బిజీ ఉంటే ఫోటోలో పిచ్చి ఉన్నాను, నాకెంత బిజీ ఉండాలి? కాబట్టి మన నేను తీసిన వీడియోని మీకు చూపించాలి కదా, చూసేయండి. గాయ్స్, ఇది వచ్చేసి విజయవాడ వ్యూ అండి. విజయవాడ మొత్తం కనిపిస్తుంది మనకి. ఈ ఎక్కడ అంటే కనకదుర్గమ్మ దర్శనం అయిపోయినాక, దేవాలయం నుంచి దర్శనం అయిపోయినాక మన బయటికి పంపించగానే లెఫ్ట్ సైడ్ విండోస్ ఉంటాయి. ఆ విండోస్ నుంచి చూస్తే మొత్తం మన విజయవాడ మొత్తం మనకైతే కనిపిస్తుంది గైస్. ఎవరైతే విజయవాడకు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడైతే కంపల్సరీ ఈ వ్యూ అయితే చూడండి. ఓకేనా గైస్, ఎవరైనా చూసింటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం అయినా పర్వాలేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కృష్ణా బ్యారేజ్ కూడా ఇక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తుందో గైస్, చూడండి మీరు కూడా ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము వచ్చిన దర్శనం అయితే అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని అయితే మంచి కోరిక అయితే కోరుకున్నాం నేను మా బాబాయ్ అయితే. ఇంకా వచ్చాము కదా, దర్శనం అయిపోయింది. కాబట్టి ఇలా కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళిపోయి ఇక్కడ భోజనాలు పెట్టుకున్నారని అయితే చెప్పారు. సేమ్ తిరుపతి లాగా ఇక్కడ కూడా విజయవాడలో కూడా భోజనం పెట్టుకొని మధ్యాహ్నం అయితే చెప్పారు. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మైక్లో. కాబట్టి ఒకసారి కిందికి వెళ్ళి అక్కడ భోజనం పెట్టుకోలేదో చూస్తాము. అక్కడ భోజనం పెట్టుకోరు అంటే తింటాము, లేకపోతే బయటకు వెళ్ళి తినేసి అలా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి లడ్డూలు తయారు చేసే హోమ్ అంగడి వచ్చేసి ఇప్పుడు నేను చూపించింది. లడ్డూలు తయారైతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాక మేము కిందికి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ లంచ్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది, చాలా టైం అవుతుంది. అందుకే ఇక నేను మా బాబాయ్ బయట తిందామని కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి లడ్డుల కౌంటర్ ఉంటుంది. లడ్డు దేవుడు ప్రసాదం, పొలుగురు అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ లడ్డుల కౌంటర్లో లడ్డు తీసుకోవాలి. ఇక విజయవాడ లడ్డు కాస్ట్ వచ్చేసండి 15 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది గైస్. ఇప్పటికే ఇక్కడ లైన్లో నిల్చొని లడ్డు తీసుకొని వెళ్ళిపోవడమే మా పని అయితే.
గైస్ నేను చాలామందికి మీ అందరికి చెప్పాను పార్ట్ 1 వీడియోలో కృష్ణా బ్యారేజ్ నేను చూపిస్తాను, ట్రైన్లో నైట్ పోయేటప్పుడు కనిపించలేదు. కృష్ణా బ్యారేజ్ పక్క మీకు మార్నింగ్ వ్యూలో చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అండి మార్నింగ్ వ్యూ. ఎవరైతే కృష్ణా బ్యారేజ్ చూడలేదో వాళ్ళకి ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ చూడండి. ఎలా ఉందనే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఓకేనా గైస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా వర్క్ అయితే అయిపోయింది. అమ్మవారిని వచ్చాము, దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా మంచిగా జరిగిపోయింది. ఇప్పుడైతే మేమైతే లాడ్జ్కి వెళ్ళిపోతాం. లాడ్జ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నైట్ వ్యూ కృష్ణా బ్యారేజ్ చాలా బాగుంటుందని అయితే అన్నారు. కాబట్టి నైట్ వ్యూ కృష్ణా బ్యారేజ్ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ గో టు లాడ్జ్. సో గైస్ ఇప్పుడైతే నేను కృష్ణా బ్యారేజ్ అయితే మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను. నాకు టైం వచ్చేసి 6:40. ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. ఇది వచ్చేసి మా లాడ్జ్ అండి. మా లాడ్జ్ నుంచి మేము కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళేటప్పుడు పాతాళ గంగకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బిల్డింగ్లో. ఇది వచ్చేసి పాతకాలం బిల్డింగ్ అండి ఈ లాడ్జ్ బిల్డింగ్ వచ్చేసి. కాబట్టి చాలా కష్టం. లావుగా ఉన్న వాళ్ళకి వెళ్ళడం చాలా కష్టం అండి. అలాగే హైట్గా ఉన్న వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం. బక్కగా ఉన్న వాళ్ళు పొట్టిగా ఉన్న వాళ్ళకి ఈజీగా వెళ్తాం. మా బాబాయ్ చాలా హైట్ మీకు చూసుకుంటారు. హైట్లో వెళ్ళడం చాలా కష్టమైంది మా బాబాయ్కి. వెళ్ళడానికి కదా దానికైనా చాలా ఇబ్బంది. ఇప్పుడైతే మేము రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. రోడ్డు మీదకి వచ్చాక ఎటు పోవాలని అర్థం కాదు. గూగుల్ మ్యాప్ చూస్తున్నా. ఆలోపై మా బాబాయ్ వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చేసారు. నేనైతే ఇప్పుడు కెమెరా బ్యాగ్ని వేసుకొని ఇక ఉరుకుతున్నా. అక్కడ మేము రోడ్డు మీదకి వెళ్తున్నాను. ఎటు వెళ్ళాలి కృష్ణా బ్యారేజ్ అనేది గూగుల్ మ్యాప్లో చూసుకుంటా కెమెరా బ్యాగ్ మెగల్లో వేసుకొని ఇంకా పాదయాత్ర స్టార్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ గో టు కృష్ణా బ్యారేజ్. నేనైతే ఎప్పుడు విజయవాడలో నైట్ వ్యూ అయితే ఎప్పుడు నేను ఉండలేను. నైట్ పూట విజయవాడలో ఎప్పుడు నేను నా లైఫ్లో ఎప్పుడు లేను. చిన్న ఉన్నప్పుడైతే ఉంటానేమో తెలియదు కానీ నాకైతే ఇప్పటికైతే నేను ఎప్పట్లో లేనైతే అయితే నైట్ ఈ విజయవాడ రూట్లో నడుస్తుంటా. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారా చాలా కార్లు పెట్టారు. యాక్చువల్ విజయవాడ అంటే కొంతమంది దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి, మోసాలు ఎక్కువ జరుగుతాయని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది అంటుంటారు. కానీ విజయవాడకు వచ్చాక చూస్తుంటే ఇంతగానో వెహికల్స్ ధైర్యంగా పార్కింగ్ చేసి వెళ్తున్నారని చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకైతే. గైస్ మనమైతే కృష్ణా బ్యారేజ్కి అయితే దగ్గరకు వచ్చేసాము. అయితే ఇక్కడ వచ్చేసి రూట్ చూడంగా ఒకటి చిన్నగా ఉంది. మనుషులు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అయినా మేము తప్పకుండా నడుస్తున్నాం. వెనకాల వెహికల్స్ వస్తున్నా చూసుకుంటూ నడుస్తున్నాం. ఒకవేళ వెహికల్స్ చూసుకోకుండా అగ్గగిగ్గంగా నడుస్తామాక పక్క ఎవరికి మనని గుర్తేయడం మాత్రం పక్క అదైతే. కాబట్టి ఎవరైనా కృష్ణా బ్యారేజ్ చూడడానికి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ ఈ రూట్లో నైట్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దూరం నుంచి కనకదుర్గమ్మ దేవాలయం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది కనుక లైట్తో డెకరేషన్తో అయితే. గైడ్ నేనైతే ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. కృష్ణా బ్యారేజ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో అని నేను చాలా
గూగుల్‌లో చూసాను తప్ప ఫస్ట్ టైం నేనైతే కృష్ణ మ్యారేజ్ నైట్ వ్యూ చూడడం చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఒక పర్సన్ అయితే చెప్తారు కదా లైక్ ఏ వావ్ అని, అలా అయితే ఉంది. చాలా బాగుంది నాకైతే. Like a wow, so beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. ఫ్రెండ్స్, కృష్ణ మ్యారేజ్ నైట్ కూడా చాలా బాగుంది కదా. మీ అందరికి ఎలా అనిపిస్తుందో, ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ కృష్ణ మ్యారేజ్ నైట్ వ్యూ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్? కృష్ణ మ్యారేజ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. మీ అందరూ చూస్తున్న లైఫ్లో కొంచెం దూరమైన కృష్ణ మ్యారేజ్ బాగా అనిపిస్తుంది. వాటర్ కనిపిస్తుంది, ఎందుకంటే తీసేదాం కదా, వాటర్ అండ్ లైట్లతో కూడా డెకరేషన్ బాగా చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ జగన్. అండ్ కృష్ణ మ్యారేజ్ మీ అందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ కామెంట్ మా బాబాయ్ మనం చేసినామంటే ఏదైనా మరి ఇప్పుడే హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయి మేము రూమ్ మీదకి వచ్చాము. మీ అందరి కిందగా చూసాం కదా కృష్ణ మ్యారేజ్ని. 6:40 ఆ టైంకి అయితే మేము బయటకు వచ్చాము. మీకు చూసి ఉండొచ్చు. ఆ టైంలో ఇంతమంది రష్ వెళ్తాయి కదా, షాప్లన్నీ ఓపెన్, చాలా రష్ ఉండే. ఇప్పుడు మాత్రం నాకు టైం వచ్చేసి 10:05కి అప్పుడే రోడ్లన్నీ ఖాళీ అయిపోవడం. విజయవాడ అంటే పెద్ద సిటీ అని అన్నారు. ఆ విజయవాడలో 10:05కి అప్పుడే రోడ్లు ఖాళీ అయిపోవడము, షాపులు బంద్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇప్పుడైతే మేము టిఫిన్ చేద్దాం, అలాగే డిన్నర్ చేద్దామని హోటల్కి అయితే పోయినాం. తినేసి ఇప్పుడు మేము ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు రైల్వే స్టేషన్ మాకు అంత ఐడియా లేదు, నాకు మా బాబాయ్కి. అందుకే రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మళ్ళీ ఈ నుంచి ఆటోకి 40 రూపీస్ అండి. ఆటో ఎక్కి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. గైస్, ప్రజెంట్ అయితే నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మా ట్రైన్ వచ్చేసి 11:15కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 కాబట్టి ఇంకా 35 మినిట్స్ టైం ఉంది. 35 మినిట్స్ మనం టైం పాస్ అయితే చేసేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే కనకదుర్గమ్మ అయితే మమ్మల్ని అయితే క్షేమంగా విజయవాడకి రప్పించుకుంది. మమ్మల్ని క్షేమంగా దర్శనం అయితే చేపించుకుంది అమ్మవారికి. అమ్మ మమ్మల్ని అలాగే క్షేమంగా మా హైదరాబాద్కి చేర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గైస్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ మిథున్ బ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్ విజయవాడ. ఎవరైతే మా ఛానల్ వీడియోస్ చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.